నమస్తే. నమస్తే. శంకర్ వరప్రసాద్ ఎలా ఉందన్న? రఫ్ ఆడించుడు చిన్న మామూలుగా కాదు. నాకైతే చిరంజీవిలో అనిల్ రావిపూడి కనపడ్డాడు, భీమ్స్ కనపడ్డాడు, వీళ్ళందరినీ చిరంజీవిలో దించేశారు. అంటే అన్నయ్యని టోటల్గా మార్చేసారు, ఆయన మార్చేసారు. నేను చిరంజీవిని కాదు, డైరెక్టరు ఆర్టిస్ట్ని అన్నట్టుగా చేయించేశారు. ఇంత చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు ఫస్ట్లో అన్నయ్య కొత్తలో వచ్చిన సినిమాల్లో ఎలా ఒక కళా తపస్సి ఇలాంటి వాళ్ళు తీసినప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినవి, అవార్డెడ్ సినిమాలు తీసినవి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నటించిన ఉంటే చూసినావా, అంతా మారిపోయింది అనమాట. టోటల్గా బెండ్ చేసి పడేసారు అని రచ్చ. అందుకనే ఇంత పర్ఫెక్ట్ అనిపించింది. థియేటర్లో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. దీని తల్లి నవ్వుతూనే ఉన్నాం. ఏదో ఉంటుందిగా, నవ్వుతూనే ఉన్నాం, దీని తల్లి నవ్వుతూనే ఉన్నామని. ఆ టైపులో సినిమా అయిపోయే వరకు టోటల్గా నవ్వుడు. టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, బూతులు లేవు, ఏం లేవు. వెంకీమామ ఎంట్రన్స్ అలా ఉంది. వెంకీమామ ఎంట్రన్స్ ఇంకా రాదొక రచ్చ అనమాట. ఇక చిరంజీవి అన్నయ్య ఒక పక్కన నవ్విస్తున్నాడు రా బాబు అని అంటుంటే, వెంకీమామ రాగానే ఇంకో రచ్చ. మళ్ళీ చిరంజీవి అన్నయ్య వెంకీమామ ఇద్దరు కలిసిన ఆ రెండు వాళ్ళిద్దరు సన్నివేశాలు కాంబినేషన్ అయితే ఇంకా రచ్చ, ఒకరికొకరికి పోటీగా. ఆయన పాట హీరో పాట ఆయన పాడుకుంటే థియేటర్లో మాత్రం చిన్న పిల్ల పెద్ద ఏం లేదు. ఆడవాళ్ళు అయితే ఒకటే అరసుడు. అందాల తార నయనతార బాగా పర్లేదు, చాలా క్యూట్గా కనపడుతుంది, మంచిగా అనిపించింది. చిరంజీవి గారితో చిరంజీవి అన్నయ్యతో నయనతారతో ఉన్న సన్నివేశాలు కూడా అన్నయ్య అన్నట్టు పోయి కొంచెం లోపలికి వచ్చి మాట్లాడచ్చు, అబ్బా ఎమ్మడే మార్చేస్తాడు ఎక్స్ప్రెషన్స్. అసలు ఒక నవ్వుడు కాదు, జనాలు అంటే ఒక పులిని పిల్లి టైప్లో చేసి చూపిస్తారు చూసినావా. అప్పుడు చిరంజీవి అన్నయ్య చేసి నవ్వుతుంటే అసలు ఆయన చేస్తుంటే జనాలు థియేటర్లు మొత్తం రచరచ. పిచ్చ కామెడీ అన్న, పిచ్చ కామెడీ. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉన్నాడు. అనిల్ రావిపూడి ఏదో చేస్తాడు, భగవాన్ కేసర్ టైప్లో సీరియస్గా తీస్తాడు అని అనుకున్నాను. కానీ అటువంటి కూడా మెసేజ్ సినిమాలు కూడా కావాలి. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయిండు, చాలా బాగా అనిపించేసింది. అండ్ నయనతార చిరంజీవి అనే ఒక టైప్ అయితే పిల్లలతో ఉండే సన్నివేశాలు అయితే టచ్ చేస్తాను, హార్ట్ టచ్ చేస్తుంది, మంచిగా అనిపించేది. అంటే పీఈటీ సార్ అనుకుంటా చివరికి వాళ్ళకి తెలిసేసరికి పిల్లలు బాధపడే సన్నివేశాలు కానీ, పిల్లలు చిరంజీవితోటి ఎండింగ్లో వాళ్ళు కలిసి నాన్న అని ఆ సన్నివేశాలు కానీ చాలా అంటే చాలా క్యూట్గా మనం ఎమోషన్కి గురవుతాం. చాలా బాగా అనిపించేస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వెంకీమామ చిరంజీవి ఒక పక్క అయితే ఆ పిల్లల సన్నివేశాలు చిన్నగున్నా కొద్దిగున్నా ఆ బాండింగ్ కొద్దిగా చూపించినా చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే నయనతార అదొక డిఫరెంట్, నయనతార చిరంజీవి అదొక డిఫరెంట్. అండ్ పాత ముగ్గురు మనగాళ్ళు ఒకడు లావుగుంటాడు చూసిన ఒక విలన్, ఆయనని ఇందులో ఒక ఎంపీగా పెట్టినట్టున్నారు. చిరంజీవి అన్నయ్యని ఒకరిని కాపాడటం కోసం ఒక ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏదో ఏజెన్సీ, అందులో దాంట్లో పనిచేస్తారు అనమాట. వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టుగా, అంటే వాళ్ళని నియమించడానిలాగా ఒక విలన్ పెట్టారు. మంచి క్యారెక్టర్ ఆయన, ఇలా మంచిగా అనిపిస్తుంది. ఆయన చాలా బాగుంది సినిమా అయితే. హ్యాపీగా ఫ్యామిలీ పండుగ, అసలు ఫ్యాన్స్ కన్నా ఎక్కువ ఫ్యామిలీ ఎడిసి వెళ్తారన్న. వాళ్ళ కోసం వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు మధ్యలో ఎవరు దూరొద్దు, ఎవరు దూరొద్దు, ఆడవాళ్ళైనా మగళ్ళు ఎవరు దూరొద్దు, వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసుకుంటారు. ఎందుకంటే ఆ గొడవల వల్ల దూరం అవుతుంటే ఆ పిల్లల మధ్య నుండి బాండింగ్ చూసినవాడు, అమ్మ తప్ప నాన్న తప్ప తెలియక వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. సో ఇది ఒకటి చిరంజీవి గారి తల్లి ద్వారా ఆ డైలాగ్ వినిపించాడు, మస్తు అనిపించేస్తుంది. మంచి సినిమా, చాలా బాగుంది. రాజసాబ్లో ఉన్నది కదా నానమ్మ క్యారెక్టర్, ఆమెనే ఇందులో చిరంజీవి తల్లి అనమాట. మంచి సినిమాలు పడ్డాయి ఆమెకైతే. ఈ వయసులో ఆమెకు మంచి సినిమాలు 2 సినిమాలు వచ్చినాయి. మంచి సినిమా, సంక్రాంతికి హ్యాపీగా వెళ్ళండి, మంచిగా చూడండి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా చూడవచ్చు. మంచిగా నవ్వుకుంటూ వెళ్ళొచ్చు, నవ్వుకుంటూ చూడొచ్చు, బయటికి ఇంటికి కూడా నవ్వుకుంటూనే వెళ్ళిపోవచ్చు. ఒక 4 రోజులు మైండ్లో ఉంటుంది. మళ్ళీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అవసరం అయితే 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్తారు. అంత నవ్వుకుంటారు అనమాట, అంత బాగా అనిపించేసింది. అనిల్ రావిపూడి, నువ్వు కారం పొడి రచ్చ చేసినావు. అడ్రస్ పెట్టో ఇంటికి వస్తా ఎందుకు చెప్పాలా, దండం పెడతా సార్. థ్యాంక్ యూ.